హలో స్టూడెంట్స్, నెక్స్ట్ వన్ చూడండి. ఈ ప్రాబ్లం సేమ్ ఎలా చేసామో ఈ ప్రాబ్లంలో అంతే. ఇక్కడ చూడండి అమ్మా, లెంత్ ఆఫ్ ద కట్ అంటాడు. లెంత్ ఆఫ్ ద కట్ అంటే ఏంది? 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్. ఇదే చేయాలి. కానీ దీంతో పాటు ఏమంటే ద మిడ్ పాయింట్ అంటాడు. ఫస్ట్ ఈ ఈక్వేషన్ తీసుకుంటాం. ఈ ఈక్వేషన్కు జీ వాల్యూ, ఎఫ్ వాల్యూ, సి వాల్యూ, ఆర్ కనుక్కుంటాం. తర్వాత లైన్ ఇచ్చాడు కాబట్టి డి కనుక్కుంటాం. కనుక్కున్న తర్వాత మిడ్ పాయింట్ కనుక్కుంటాం. ఎలా కనుక్కుంటామో చూడండి ఒకసారి. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ తీసుకుందాం అమ్మా. ఫస్ట్ ఏమి ఇచ్చాడు ఈక్వేషన్ చూడండి. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాద్దాం. ఫస్ట్ ఏమి ఇచ్చాడు చూడండి ఈక్వేషన్. గివెన్ సర్కిల్ ఏమి ఇచ్చాడమ్మా? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x మైనస్ 10y ప్లస్ 1 ఈక్వల్ టు 0. దీని నుంచి మనకి కావాలా? 2g ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కోషంట్ మైనస్ 2, g ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2/2, 2 1 జా 2 1 జా, g ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. నెక్స్ట్ 2f ఈజ్ ఈక్వల్ టు y కోషంట్ మైనస్ 10, f ఈజ్ ఈక్వల్ టు మైనస్ 10/2, 2 1 జా 2 5 జా, f ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5. నెక్స్ట్ c ఈజ్ ఈక్వల్ టు 11. మనకి ఏం కావాలా? సెంటర్ c ఈజ్ ఈక్వల్ టు మన g కామ మైనస్ f. ఫార్ములా మరి g వాల్యూ వచ్చింది మైనస్ 1, f వాల్యూ మైనస్ 5. ఈ మైనస్కి ఈ మైనస్, ఈ మైనస్కి ఈ మైనస్ అంటే g కామ f ఏమొచ్చింది మనకు 1 కామ 5. నెక్స్ట్ ఏం కావాలా? రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. g స్క్వేర్ మీన్స్ 1 స్క్వేర్ 1 ప్లస్ f స్క్వేర్ మీన్స్ 5 స్క్వేర్ 25 మైనస్ c వాల్యూ ఎంత ఉంది? మైనస్ 1 ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సల్, రూట్ 25. రూట్ 25 అంటే ఎంతమ్మా? 5. అంటే r ఈజ్ ఈక్వల్ ఏమొచ్చింది? 5 వచ్చింది. మనకి ఏం కావాలా? లెంత్ ఆఫ్ ద కట్. లెంత్ ఆఫ్ ద కట్ అంటే ఏంది? 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్. ఇది మనకు కావాల్సింది. ఆర్ వచ్చింది, డి రావాలా? డి అంటే ఏమమ్మా? డి ఈక్వల్ టు మాడ్లెస్ ax1 ప్లస్ by1 ప్లస్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. మనకు గివెన్ లైన్ ఇచ్చాడు కదా, రాసుకుందాం. గివెన్ లైన్ ఏమి ఇచ్చాడు మనకు? ఎక్స్ మైనస్ 2y ప్లస్ 7 ఈక్వల్ టు 0. ఏ ఫామ్ ఉంది? ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫామ్ ఉంది. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కోసం ఎంత 1, బి ఈక్వల్ టు వై కోసం ఎంత మైనస్ 2, సి ఈజ్ ఈక్వల్ టు ఎంత 7. ఇక్కడ x1 y1 కావాలమ్మా. అంటే ఇక్కడ x1 y1 ఏం తీసుకుంటాం అంటే మనకు జిఎఫ్ వచ్చింది కదా, జీలో ఇది x1 అనుకుంటాము, దీన్ని y1 అనుకుంటాము. ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. డి ఈక్వల్ టు ఈ అంటే ఎంతమ్మా? 1, x1 అంటే 1 ప్లస్ బి అంటే ఎంతమ్మా? మైనస్ 2, y1 అంటే ఎంతమ్మా? 5 ప్లస్ సి అంటే ఎంతమ్మా? 7 మాడ్లెస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ అంటే 4 రూట్ 5. అంటే డి ఈక్వల్ టు 1 ఇంటూ 1 1 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 2 జా 10 ప్లస్ 7 మాడ్ రూట్ 5. ఇంకా చూడమ్మా, 7 1 8 అంటే 8 మైనస్ 10 మాడ్లెస్ బై రూట్ 5. అప్పుడు మైనస్ 10లో 8 పోతే మైనస్ 2. ఈ మాడ్ అంటుంది కదా, మాడ్ అనేది నెగిటివ్ వాల్యూ తీసుకోదు కాబట్టి మైనస్ 2 పోతే ప్లస్ 2 బై రూట్ 5. అంటే డి ఈక్వల్ టు 2 బై రూట్ 5 అవుతుంది. డి ఈక్వల్ టు రూట్ 5. మనకి ఏమన్నా లెంత్ ఆఫ్ ద కట్ అంటే 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ కదా. అంటే చూడమ్మా, 2 ఇంటూ ఆర్ స్క్వేర్, ఆర్ అంటే 5 స్క్వేర్ అంటే 25 మైనస్ డి అంటే మనకి చూడమే కదా, డి ఈక్వల్ ఏమొచ్చింది? 2 బై రూట్ 5. అంటే 2 బై రూట్ 5 హోల్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ బై రూట్ హోల్ స్క్వేర్. రూట్కు స్క్వేర్ కింద అయిపోయింది. 2 2 జా 4 అంటే 4 బై 5 వచ్చింది, రూట్ 5 బై వచ్చింది. అంటే దీన్ని ఏం చేస్తాం చూడు ఇప్పుడు, 2 ఇంటూ 5 ఇంటూ 25, 25 5 జా 125 మైనస్ 4 బై రూట్ 2 ఇంటూ 125లో 4 పోతే 121 బై 5. రూట్ 125 11 అంటే రూట్ 125 ఎంత? రూట్ 125 ఎంత? 11 అంటే 2 ఇంటూ 11 బై 5.
11 అంటే 22/5 డి వాల్యూ వచ్చేసింది. వీటికి చేస్తే 2 మార్క్స్ అమ్మా. కానీ మనకి మిడ్ పాయింట్ అంటున్నాడు. మిడ్ పాయింట్ అంటే కనుక్కుంటామంటే మనం ఆల్రెడీ లోకస్లో ఇమేజ్ తీరినప్పుడు ఒక ఫార్ములా చేస్తాం, అది గుర్తుపెట్టుకున్నాం. ఏది? h మైనస్ x1 బై ఏ ఈజ్ ఈక్వల్ టు k మైనస్ y1 బై b ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇది ఫార్ములా గుర్తుందా మీకు? దీని ప్రకారం h మైనస్ x1 అంటే ఏమైంది మా 1 మైనస్ 1 బై ఏ అంటే ఏంటి మా 1 ఈక్వల్ టు k మైనస్ y1 అంటే ఏంటి మా 5 బై b అంటే ఏంటి మా మైనస్ 2 ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఏ అంటే 1, x1 అంటే 1, b అంటే ఎంత మా మైనస్ 2, y1 అంటే 5 ప్లస్ 7 బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. 1 స్క్వేర్ అంటే ఇదే సేమ్ రైట్ 1 ప్లస్ 4. ఈ నుంచి నువ్వు మొత్తం సింప్లిఫై చేస్తే నీకు లాస్ట్ ఆన్సర్ ఏమొస్తుందంటే చూడమ్మా, లాస్ట్ ఆన్సర్ నీకు హెచ్ వాల్యూ కేవలం వస్తాయి. అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు 7/5, కే ఈక్వల్ టు 21/5. ఇది వీటి వరకు కామన్ మా. ఇంతకుముందు మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చేసాం, అది ఇది సేమ్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఒక 4-5 ప్రాబ్లమ్స్ వరకు ఇది సేమ్ చేస్తాం, దీన్ని ఒక్కటి చేంజ్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఒకసారి. నెక్స్ట్ చూడమ్మా, ఇది ఆల్రెడీ మనము ఫస్ట్ ఇయర్లో లోకో చేస్తాం, సేమ్ అదే గుడ్డి గుర్తు కూడా చూడమ్మా. ప్రాబ్లం అంతా వచ్చినాక రేషియో 2:3 మనకు ఈక్వేషన్ గుర్తుపెట్టుకో. సేమ్ మనము ఫస్ట్ ఇయర్లో ఎలా చేస్తామో అలా చేస్తాము. ఎలా చేస్తామంటే గుర్తుపెట్టుకోండి, ఇది ఇలా చేస్తాం చూడండి. ఏది? ఇఫ్ ఏ పాయింట్, ఇదంతా పాయింట్, ఇక్కడ 2 ఈక్వేషన్ ఇచ్చినాడు, రేషియో 2:3 ఇచ్చినాడు, పి వాల్యూ 5 అంటున్నాడు. మనం ఫస్ట్ ఇయర్లో ఎలా చేస్తాం అదే చేస్తాము. ఒకసారి చూడండి మరి, చేస్తాడు ఇక్కడ చూడు, చేస్తాడు. ఫస్ట్ ఏం రాస్తామా? లెట్ చూడమ్మా, లెట్ p of x1 y1 be any point on the locus. సేమ్ ఫస్ట్ ఇలా రాసిన రాస్తాం, ఆన్ ద లోకస్. నెక్స్ట్ మరి ఈక్వేషన్ ఇచ్చినాడు కదా, గివెన్ సర్కిల్ ఈక్వేషన్ ఎస్ ఈజ్ ఈక్వల్, ఫస్ట్ ఈక్వేషన్ రాస్తామా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y మైనస్ 12 ఈక్వల్ టు 0. ఇంకో ఈక్వేషన్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 18y ప్లస్ 26 ఈక్వల్ టు 0. మనకి ఏమంటున్నాడు? రేషియో అంటున్నాడు. కాబట్టి పిఏ ఈజ్ టు పిబి ఈక్వల్ టు 2:3. దీన్ని ఏం రాస్తామా? పిఏ బై పిబి ఈక్వల్ టు 2/3. క్రాస్ మళ్ళీ చేస్తామా. ఇప్పుడు వేసింది 3PA ఈక్వల్ టు 2BB. స్కోరింగ్ ఆన్ బోత్ సైడ్. ఇప్పుడు 9PA స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4PB స్క్వేర్. 9PA స్క్వేర్ అంటే ఫస్ట్ ఈక్వేషన్ మా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y మైనస్ 12 ఇంటూ 4 ఇంటూ పీబీ స్క్వేర్ అంటే సెకండ్ ఈక్వేషన్ మా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 18y ప్లస్ 26 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ 9th ఇది మటుగా చేసి ఇది మటుగా చేస్తాను నీకు లాస్ట్ ఆన్సర్ వచ్చేసింది. ఇది ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉండేదంతా రైట్ సైడ్ తీసుకొచ్చి ఆ ఈక్వేషన్ నుంచి ఈక్వేషన్ తీసేసిన లాస్ట్ ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ ఏమొస్తుందంటే 5x స్క్వేర్ ప్లస్ 5y స్క్వేర్ మైనస్ 16x మైనస్ 126y మైనస్ 212 ఈక్వల్ టు 0. ఇది కంపల్సరీ ఇది అడుగుతాడు. ఓకేనా? నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఉంది, చూద్దాం. మరి చూడమ్మా ఇది. షో దట్ ద x ప్లస్ వై ప్లస్ 1 ఈక్వల్ టు 0 టచ్ ద సర్కిల్ x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 7y ప్లస్ 14 ఈక్వల్ టు 0 అండ్ ఫైండ్ ద ఇట్స్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అంటారు. ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎట్ వేస్తామంటే మనము దాపు ఇప్పుడు దాకా మనం చేస్తాము, ఫస్ట్ దీని నుంచి జీ వాల్యూ ఎఫ్ వాల్యూ అనుకుంటాం, మార్క్ అనుకుంటాం, టీజ్ కూడా ఇది చేస్తాం. అదే మెథడ్ ఏమో ఇప్పుడు దాకా చేసినది సేమ్. ఏది ఎలా చేస్తామంటే ఈ ప్రాబ్లం గుర్తుపెట్టుకో. ఈ ప్రాబ్లం ఎలా చేస్తామంటే ఇది x ప్లస్ వై ప్లస్ 1 ఈక్వల్ టు 0 టచ్ ద సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 3x ఉంది కదా, ఇది సేమ్ ఇప్పుడు దాకా మనము h మైనస్ x1 చేసిన ఆ మెథడ్ చేస్తాము. ఒక్కసారి నేను కొంచెం చేసి చూసాను. ఫస్ట్ చూడమ్మా, గివెన్ సర్కిల్ రాస్తాం. నేను సగం చేస్తాను, మిగతా మీరు సేమ్ యాక్టివ్గా చేసుకోండి. ఫస్ట్ ఏం రాస్తామంటే సర్కిల్ ఇచ్చినటువంటి గివెన్ సర్కిల్ రాసుకుందాం.
గివెన్ సర్కిల్ ఈక్వేషన్ ఏం రాస్తాము? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 7y ప్లస్ 14 ఈక్వల్ టు 0 నుంచి 2g ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్వశ్చన్ ఉంది మైనస్ 3 g ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3/2 2f ఈజ్ ఈక్వల్ టు y క్వశ్చన్ ఉంది 7 f ఈజ్ ఈక్వల్ టు 7/2 c ఈజ్ ఈక్వల్ టు 14 మనకేం కావాలా? సెంటర్ c ఈజ్ ఈక్వల్ టు మైనస్ g కామా మైనస్ f g ఎంత ఉంది మైనస్ 3/2 f ఎంత ఉంది 7/2 ఈ మైనస్ కి మైనస్ g కామా f ఈజ్ ఈక్వల్ టు 3/2 కామా మైనస్ 7/2 నీకు జిఎఫ్ వచ్చింది. నెక్స్ట్ రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ 3 జీ స్క్వేర్ అంటే ఇది అంటే 3/2 హోల్ స్క్వేర్ అంటే 9/4 7/2 హోల్ స్క్వేర్ అంటే 7 స్క్వేర్ అంటే 49 2 స్క్వేర్ అంటే 4 మైనస్ సి ఎంత ఉంది రూట్ 14 ఈక్వల్ టు ఇది చేస్తాము. ఇది చేస్తే నీకు ఏమొస్తుంది చూడు ఎల్సిఎం 9 అలాగే వస్తుంది 49 వస్తుంది 14 ఇంటూ 4 అంటే 56 బై ఎల్సిఎం 4 ఎల్సిఎం 4 49 ప్లస్ 9 48 నుంచి 56 పోతే ఎంత వస్తుంది చూడు ఇక్కడ 16 చేస్తే 10 అంటే 8 అంటే 0 అంటే 8 వస్తాం 8 వస్తుంది 9 49 8 అటు వస్తుంది. ఓకేనా? అంటే 8/4 4 1 జా 4 2 జా అంటే ఏమవుతుంది నీకు 4 1 జా 4 2 జా వస్తుంది. చూడమ్మా ఒకసారి చూడమ్మా ఇక్కడ చూడు ఏంది 58 58లో 56 వేస్తే ఎంత 2 అంటే ఏమొస్తుంది రూట్ 2/4 అంటే రూట్ 2 అంటే రూట్ 2 రూట్ 2/4 అంటే 2 వస్తుంది. మనం ఈ రూట్ 2 పోవడానికి మనం వేసా ఉంటుంది దీన్ని పైన రూట్ 2 ఇంటూ రూట్ 2 కింద ఏం చేస్తాము సారీ చూడండి ఒక్కసారి చూడమ్మా ఈ రూట్ 2 పోవడానికి రూట్ 2 అలాగే ఉంటుంది 2 నేమ్ రాసుకుంటాము ఇంతకుముందు వేసాను రూట్ 2 ఇంటూ రూట్ 2 ఇజ్ ఈక్వల్ రూట్ 4 అంటే 2 దీన్ని ఇలా రాసుకుంటాము. అప్పుడు వేస్తే కింద రూట్ 2 ఇంటూ రూట్ 2 క్యాన్సిల్ అయితే 1/√2 ఏది 1/√2 ఆర్ వచ్చింది మనకు అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు చూడమ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1/√2 ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1/√2 వచ్చింది. ఇంకా నువ్వు డీ కనుగొని వేస్తావు డి ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ AX1 ప్లస్ B/1 ప్లస్ C బై A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ఆల్రెడీ చెప్పే కదా x1 y1 తీసుకుంటావు జీలో ఇది x1 ఇది y1 ABC అని తీసుకుంటావు మనకు లైన్ ఇచ్చాడు ఆ లైన్లో నుంచి ABC తీసుకుంటావు సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోయి సేమ్ ఇదే అవుతుంది ఇలా మెథడ్ అడుగుతాను. దీంతో పాటు ఇంకో లాస్ట్ ప్రాబ్లం ఉంది అది చూద్దాం ఒకసారి చూడమ్మా సర్కిల్ ఇది ప్రాబ్లం ఇక్కడ ఏమంటున్నా అంటే పోల్ అంటున్నాడు పోల్ అన్నప్పుడు ఏం లేదు ఈక్వేషన్ తీసుకుని ఒకే ఒక ఫార్ములా x ఇంటూ x1 ప్లస్ y ఇంటూ y1 ప్లస్ g ఆఫ్ x ప్లస్ x1 ప్లస్ f ఆఫ్ y ప్లస్ y1 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అంటే మనకు ఇచ్చిన ఈక్వేషన్ నుంచి g వాల్యూ f వాల్యూ సెంటర్ కనుకుంటావు x1 y1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇదే అవుతుంది. సర్కిల్ ఈ చాప్టర్స్ ఈ క్వశ్చన్స్ చేస్తే మనకు ఖచ్చితంగా 4 మార్క్స్ వస్తాయి. ఇది అయిపోతేనే సిస్టమ్ ఆఫ్ సర్కిల్. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 12 నుంచి ప్రాబ్లం చేద్దాం ఒకసారి చూద్దాం అవి చూద్దాం బాబు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12లో సిస్టమ్ ఆఫ్ సర్కిల్ ఈ సిస్టమ్ ఆఫ్ సర్కిల్లో 4 మార్క్స్ వస్తాయి. ఒకటి తెలుసుకోండి సిస్టమ్ ఆఫ్ సర్కిల్లో నీకు 3 టాపిక్స్ ఇంపార్టెంట్ ఏదంటే రాడికల్ సెంటర్ గుర్తుపెట్టుకో రాడికల్ సెంటర్ నెక్స్ట్ కామన్ కర్డ్ రాడికల్ సెంటర్ అన్న కామన్ కర్డ్ అన్న కామన్ ట్యాంజెంట్ అన్న ఒకటి గుర్తుపెట్టుకో ఏదంటే ఎస్ మైనస్ ఎస్ డాష్ అని గుర్తుపెట్టుకో ఎస్ మైనస్ ఎస్ డాష్ ఇది ఎలా చేస్తామో చూస్తాం. ఫస్ట్ ప్రాబ్లం ఫైన్ ద రాడికల్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్. రాడికల్ సెంటర్ అంటే మనకి ఎన్ని ఈక్వేషన్ అంటే 3 ఈక్వేషన్స్ అన్నమాట ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 3 ఈక్వేషన్ ఇచ్చి రాడికల్ సెంటర్ కనుక్కోవాలంటే ఎలా కనుక్కుంటాం మనం చేస్తాను ఇప్పుడు చూడమ్మా. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాద్దామా. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ ద గివెన్ సర్కిల్స్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ది ఎస్ అనుకొని ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y ప్లస్ 5 ఈక్వల్ టు 0 ఇది ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఎస్ డాష్ సెకండ్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x మైనస్ 4y మైనస్ 1 ఈక్వల్ టు 0 ఇది సెకండ్ ఈక్వేషన్. థర్డ్ ఎస్ డబల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x
మైనస్ 2y ఈక్వల్ టు 0 అంటే కాన్స్టెంట్. ఇది 3 ఈక్వేషన్స్. ఇచ్చిన ఈక్వేషన్ 3 అనుకుంటాం. ఇప్పుడు ఏం చేస్తామంటే రాడికల్ యాక్సెస్ ఈజ్ ఫస్ట్ ఈక్వేషన్ మైనస్ సెకండ్ ఈక్వేషన్. నెక్స్ట్ ఏం చేస్తాం ఫస్ట్ ఈక్వేషన్ టు థర్డ్ ఈక్వేషన్ అంటే ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0 అని రాస్తాం. ఎస్ అంటే ఏంది ఫస్ట్ ఈక్వేషన్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y ప్లస్ 5 మైనస్ సెకండ్ ఈక్వేషన్ ఎస్ డాష్ మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x మైనస్ 4y మైనస్ 1 ఈక్వల్ టు 0. బ్రాకెట్ ఎందుకు పెట్టుకుంటే మైనస్ ఉంది కాబట్టి బ్రాకెట్ ఎందుకంటే మైనస్తో మల్టిప్లై చేస్తాం. నెక్స్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇట్లా బ్రాకెట్ ఉండి మైనస్తో మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ ప్లస్ ఉంది అనుకో మైనస్ ప్లస్ ఉంది మైనస్ మైనస్ ఏమవుతాయి ప్లస్ అవుతాయి మైనస్ ఏమవుతాయి ప్లస్ అవుతాయి మైనస్ ప్లస్ అవుతాయి. చూడండి ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y ప్లస్ 5 ఇప్పుడు అవుతుంది మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ ఏమవుతాం ప్లస్ 2x మైనస్ ఏమవుతాం ప్లస్ 4y ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఇక్కడ ఏమైనా క్యాష్ అవుతాయా ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ 4x లో నుంచి ప్లస్ 2x వస్తే మైనస్ 2x మైనస్ 6y లో నుంచి ప్లస్ 2 మైనస్ 6y లో నుంచి ప్లస్ 4y పోతే మైనస్ 2y 5 ప్లస్ 1 6 ఈక్వల్ టు 0. కానీ మనకు ముందర మైనస్ ఉండకూడదు మైనస్ తమ్ముడికి ఏం చేస్తాము మైనస్ తమ్ముడు చేస్తే మైనస్ ఏమవుతాయి ప్లస్ అవుతాయి ప్లస్ మైనస్ అంటే 2x ప్లస్ 2y మైనస్ 6 ఈక్వల్ టు 0. ఈ మొత్తం ఈక్వేషన్ 2తో డివైడ్ చేస్తాం అంటే 2తో మొత్తం భాగిస్తాం. 2 1 జా 2 1 అంటే ఎక్స్ ప్లస్ 2 1 2 ప్లస్ వై మైనస్ 2 1 జా 2 3 జా మైనస్ 3 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 1 అనుకున్నాం. నెక్స్ట్ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 అంటే ఎస్ మైనస్ ఎస్ డబుల్ డాష్ ఎస్ మైనస్ ఎస్ డబుల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0 చేద్దాం. ఎస్ మైనస్ ఎస్ డబుల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0 చేద్దాం. చూడమ్మా ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఈక్వేషన్ ఏంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y ప్లస్ 5 మైనస్ ఎస్ డబుల్ డాష్ డైరెక్ట్ చేస్తామా ప్లస్ ఉంటే మైనస్ మైనస్ ఉంటే ప్లస్ అంటే ఏమవుతుంది మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ నెక్స్ట్ మైనస్ ఏముంది ప్లస్ 6x నెక్స్ట్ ప్లస్ 2y కాన్స్టెంట్ ఏందమ్మా ఈక్వల్ టు 0. ఇప్పుడు ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 6x 6x లో 4x పోతే 2x మైనస్ 6y నుంచి 2y పోతే మైనస్ 4y ప్లస్ 5 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 2 ఈక్వేషన్ చూడమ్మా మనం స్ట్రైట్లో వేసినాం ఈక్వేషన్ 2 సాల్వ్ చేయాలి అంటే సాల్వింగ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 అంటే ఎక్స్ కాన్స్టెంట్ ఉంది 1 వై కాన్స్టెంట్ 1 కాన్స్టెంట్ 3 మళ్ళీ రిపీట్ మా 1 1 మైనస్ 3 చూడమ్మా 2 మైనస్ 4 5 2 మైనస్ 4 5 ఫస్ట్ 1 లాస్ట్ 1 క్యాన్సిల్ చేస్తాం. ఇది చేస్తే ఎక్స్ ఇది చేస్తే వై ఇది కాన్స్టెంట్. చూడమ్మా ఇప్పుడు ఎక్స్ బై 5 1 జా 5 మైనస్ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 3 జా 12 నెక్స్ట్ వై 3 2 జా మైనస్ 6 5 1 జా 5 నెక్స్ట్ కాన్స్టెంట్ మా 4 1 జా 4 మైనస్ 4 2 1 జా 2. చూడమ్మా ఇప్పుడు ఎక్స్ బై 12 లో 5 పోతే మైనస్ 7 వై బై మైనస్ 6 మైనస్ 5 మైనస్ 11 కాన్స్టెంట్ మైనస్ 6 మనకి ఏం కావాలా ఎక్స్ వాల్యూ అంటే ఎక్స్ బై కాన్స్టెంట్ ఎక్స్ వాల్యూ వచ్చింది మైనస్ 7 కాన్స్టెంట్ వచ్చింది మైనస్ 6 మైనస్ మైనస్ క్యాన్సల్ అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7/6. నెక్స్ట్ వై మా వై బై కాన్స్టెంట్ వై వాల్యూ ఎంత వచ్చింది మైనస్ 11 కాన్స్టెంట్ ఉంది మైనస్ 6 మైనస్ మైనస్ క్యాన్సల్ అంటే వై ఈజ్ ఈక్వల్ టు 11/6 11/6 అంటే ఎక్స్ వాల్యూ మాత్రం 7/6 వచ్చింది వై వాల్యూ 11/6 అయిపోయింది. ఇలా చేసి అయిపోయింది. ఏది రాడికల్ సెంటర్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకో నెక్స్ట్ ప్రాబ్లం చేస్తాం చూడమ్మా నెక్స్ట్ ప్రాబ్లం అడుగుతాం చూద్దాం ఒకసారి. ఫైండ్ ద ఈక్వేషన్ అండ్ లెంత్ ఆఫ్ ద కామన్ కార్డ్. లెంత్ ఆఫ్ ద కామన్ కార్డ్ అంటే ఇంతకుముందు చేసినాము 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ సేమ్ అదే చేయాలి ఆఫ్ ద 2 సర్కిల్స్ ఎక్స్ స్క్వేర్. చూడమ్మా లెంత్ ఆఫ్ ద కామన్ కార్డ్ అంటే ఏం చేసినాము 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ అంటే ఆర్ వాల్యూ కావాలా డి వాల్యూ కావాలా. కానీ ఇక్కడ 2 ఈక్వేషన్ ఇచ్చినప్పుడు కామన్ కార్డ్ అన్నప్పుడు ఎస్ మైనస్ ఎస్ డాష్ చేస్తాం. ఎలా చేస్తానో ఒకసారి చూడండి మరి ఎలా చేస్తానో ఒక్కసారి చూడండి. ఇది ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ తీసుకుంటాం. ఫస్ట్ గివెన్ సర్కిల్ ఈక్వేషన్ చూడండి మా ఫస్ట్
గివెన్ సర్కిల్ ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు చూడండి, ఎస్ ఈజ్ ఈక్వల్ ఈఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 2y ప్లస్ 1 ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఈక్వేషన్ అనుకుంటాం ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఈఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 3y ప్లస్ 2 ఈక్వల్ టు 0. మనకి ఏమన్నాడు, లెంత్ ఆఫ్ ద కర్వ్ అంటే మనకు లైన్ రావాలి కదా. లైన్ రావాలన్నప్పుడు ఈ ఈక్వేషన్ నుంచి ఈక్వేషన్ చేస్తే మనకు ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఫార్ములా వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఏం చేస్తామంటే కామన్ కర్డ్ అంటాం. కామన్ కర్డ్ ఈజ్ ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఫస్ట్ ఈక్వేషన్ మైనస్ సెకండ్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 2y ప్లస్ 1 మైనస్ రైట్ చేసామా. ప్లస్ ఉంటే మైనస్ అయితే, మైనస్ ఉంటే ప్లస్ అంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 3y మైనస్ 2 ఈక్వల్ టు 0. ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఇక్కడ మైనస్ 4x నుంచి 2x పోతే మైనస్ 2x మైనస్ 3 నుంచి 2y పోతే మైనస్ y మైనస్ 1 ప్లస్ 1 మైనస్ 1 ఈక్వల్ టు 0. మైనస్ మనకి చేస్తే 2x ప్లస్ వై ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకు లైన్ వచ్చింది. ఇప్పుడు లైన్ వచ్చింది కాబట్టి ఒక లైన్ ఒక ఈక్వేషన్ చేస్తే మనం కట్టుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ చూడమా, ఇప్పుడు ఈ ఫస్ట్ ఈక్వేషన్ యొక్క సెంటర్ రేడియస్ అనుకుంటాం. అంటే 2g ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కోఆర్డినేట్ మా 2 అంటే g ఈజ్ ఈక్వల్ టు 2/2 2 1 జా 2 1 జా g ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ 2f ఈజ్ ఈక్వల్ టు y క్వశ్చన్ మా అంటే ఫస్ట్ ఈక్వేషన్ కలమా 2 f ఈజ్ ఈక్వల్ టు 2/2 f ఈజ్ ఈక్వల్ టు 1 c ఈజ్ ఈక్వల్ టు 1. మనకి ఏం కావాలా, సెంటర్ కావాలా. సెంటర్ c ఈజ్ ఈక్వల్ టు మైనస్ g కామా మైనస్ f అంటే ఏమవుతుందమ్మా 1 కామా 1. కానీ ఇక్కడ మనకి ఏమవుతుంది g కామా f అంటే మైనస్ 1 కామా మైనస్ 1 వచ్చింది. సెంటర్ ఏమొచ్చింది మైనస్ 1 కామా మైనస్ 1. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మనకు, రేడియస్ r ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. r ఈజ్ ఈక్వల్ g స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 f స్క్వేర్ 1 స్క్వేర్ అంటే 1 మైనస్ c అంటే 1. చూడమ్మా ఇక్కడ ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అంటే r ఈజ్ ఈక్వల్ టు రూట్ 1 అంటే r ఈజ్ ఈక్వల్ టు 1. r వచ్చింది. మనకి ఏం కావాలి ఇప్పుడు d కావాలా. d కావాలంటే ఏం చేయాలి, నాకు d ఈక్వల్ టు మాడ్యులస్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. abc అంటే ఎక్కడ ఉంటాం, ఇచ్చిన లైన్ లో అనుకుంటాం. ఈ లైన్ లో a అంటే ఏంది మా 2 b అంటే y క్వశ్చన్ మా 1 c అంటే ఏంది మా 1. నీకు x1 y1 కావాలా. x1 y1 ఎక్కడ తీసుకుంటావు, ఇచ్చిన సెంటర్ ఇది -1 ఇది y1 అంటే -1 దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఆన్సర్ వస్తుంది. నీకు రిమైనింగ్ ఇది మీరు చేసుకోండి, మనకు టైం లేదు కాబట్టి సేమ్ అంటే నీకు ఆన్సర్ ఏమొస్తుందంటే లాస్ట్కు 2/√5 వస్తుంది యూనిట్స్. ఓకేనా. ఇంక ఇది ఆల్రెడీ 3 ప్రాబ్లం చేసిన ఈ మెథడ్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం చూడమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ x ప్లస్ 3y = 0 ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద కర్డ్ ఏబి ఆఫ్ ద సర్కిల్. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ఒకటే గుర్తుపెట్టుకోం. ఏబి ఈజ్ ద డయామీటర్ అంటాడు. ఏబి ఈజ్ ద డయామీటర్. ఇక్కడ ఏం లేదు మా ఎస్ ప్లస్ ల్యాండా ఎల్ ఈక్వల్ టు 0 అని చూపించాలి. ఎస్ ప్లస్ ల్యాండా ఎల్. ఎస్ అంటే ఏంది, మనకి ఇచ్చిన ఈక్వేషన్, దీన్ని ఎస్ అనుకుంటాం. ల్యాండా ఫైన్ చేయాలి. ఎల్ అంటే ఏంది, చిన్న ఈక్వేషన్ ఇచ్చినాడు కదా, దీన్ని ఎల్ అనుకుంటాం. ఇది ఎల్ అనుకుంటాం, ఇది ఎస్ అనుకుంటాం. ల్యాండా అనుకుంటే ల్యాండా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి వస్తే ఆన్సర్ వస్తుంది. ఎలా చేస్తాం చూడమ్మా, ఎంత సింపుల్ చూడండి ఒకసారి. ఫస్ట్ గివెన్ సర్కిల్ రాయమ్మా. గివెన్ సర్కిల్ ఎస్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 4y ప్లస్ -8 ఈక్వల్ టు 0. ఇది ఇచ్చినాడు మా. నెక్స్ట్ గివెన్ లైన్ ఎల్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై -3 ఈక్వల్ టు 0 రాస్తాం. మనం ఏం కనుక్కోవాలి, ల్యాండా కనుక్కోవాలి కాబట్టి మనం డైరెక్ట్ ఏం రాస్తాం అంటే ఎస్ ఈక్వల్ టు 0 అండ్ ఎల్ ఈక్వల్ టు 0 ఎస్ ప్లస్ ల్యాండా ఎల్ ఈక్వల్ టు 0 అని రాస్తాం. ఎస్ అంటే ఇది ఫస్ట్ ఈక్వేషన్ మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 4y మైనస్ 8 ప్లస్ ల్యాండా. ఎల్ అంటే ఏముంది మా ఎక్స్ ప్లస్ వై -3 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 4y మైనస్ 8. ఇప్పుడు ల్యాండాతో మళ్ళీస్తామా, ల్యాండా ఇంటూ ఎక్స్ ల్యాండా ఎక్స్ ప్లస్ ల్యాండా ఇంటూ వై ల్యాండా వై ప్లస్ ఇంటూ మైనస్ 3 ల్యాండా ఈక్వల్ టు 0 వచ్చింది. ఇక్కడ వచ్చినాక చూడమ్మా,
మనకి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఈడ ఎక్స్ ఉంది, ఈడ ఎక్స్ ఉంది, ఎక్స్ కామన్ తీద్దామా. అప్పుడు ఏమి ఎక్స్ కామన్ తీస్తే వస్తుంది 2 ప్లస్ ల్యాండా, 2 మైనస్ ల్యాండా, 2 మైనస్ ల్యాండా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వై ఉంది, ఇక్కడ వై ఉంది, 4 ప్లస్ ల్యాండా వై మైనస్ 3 ల్యాండా ప్లస్ 8 వస్తుంది ఈక్వల్ టు 0. ఇక్కడ ల్యాండా వాల్యూ వస్తుందమ్మా, ఈ ల్యాండా వాల్యూ దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోయింది. ఓకేనా. ఇప్పుడు మాకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇది వస్తుంది. ఇక్కడ నుంచి మనకు సెంటర్ కావాలి. సెంటర్ అంటే ఏంది, జీ వాల్యూ ఎఫ్ వాల్యూ. అంటే జీ వాల్యూ ఎఫ్ వాల్యూ ఎక్కడ వస్తుందంటే చూడు, జీ వాల్యూ ఎఫ్ ఈ ఈక్వేషన్ నుంచి జీ వాల్యూ ఏమొస్తుందంటే ఇప్పుడు 2g ఈజ్ ఈక్వల్ టు చూడమ్మా 2g ఈజ్ ఈక్వల్ ఏమొస్తుంది 2 మైనస్ ల్యాండా. అప్పుడు g ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ ల్యాండా బై 2 జీ వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ ఎఫ్ వాల్యూ రావాలి. అంటే 2f ఈజ్ ఈక్వల్ టు 2f ఏమొచ్చింది 4 ప్లస్ ల్యాండా, అంటే 4 ప్లస్ ల్యాండా. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ ల్యాండా బై 2. అంటే నీకు జీ వాల్యూ ఎఫ్ వాల్యూ వచ్చింది. ఈ రెండు నువ్వు సబ్స్టిట్యూట్ చేసినాక నీకు ల్యాండా వాల్యూ కావాలి. ల్యాండా వాల్యూ వస్తుందంటే చూడమ్మా, ఇక్కడ ల్యాండా వాల్యూ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు -4 వస్తుంది. ల్యాండా వాల్యూ -4 అని. ఈ ల్యాండా వాల్యూ తీసుకుపోయి ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను, ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తావు. ఈ ఈక్వేషన్లో చేస్తావు అంటే ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్. అప్పుడు ఇక్కడ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ల్యాండా అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ల్యాండా -4 అంటావు. ఆ -4 దీంతో మళ్ళీ చేస్తే మొత్తం ఈక్వేషన్ తీస్తే నీకు ఆన్సర్ లాస్ట్ టైం వస్తుందంటే ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ చూడమ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 4 ఈక్వల్ టు 0 అని వస్తుంది. 4 అని వస్తుంది. ఇది ప్రీవియస్ వీడియో ప్రాబ్లమ్ అమ్మా, దానికి లింక్ ఇది కాబట్టి ఇది యాడ్ చేస్తుంది చూడండి. ఇది ఖచ్చితంగా ఈసారి ఇది కానీ ఇంతకు ముందు చెప్పిన ప్రాబ్లం కానీ గెస్ట్ చేస్తున్నా ఇది వస్తుంది. కానీ ఖచ్చితంగా సిస్టమ్ ఆఫ్ సర్కిల్ ఉన్నాయి. దీంతో పాటు ఇంకోటి ఉంది, అది కూడా చెప్తాను చూడండి. నెక్స్ట్ చూడమ్మా, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ ద పాయింట్ 0, -3 అండ్ కటింగ్ ద కర్వ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 3y ప్లస్ 5x స్క్వేర్ అని ఆర్థోగోనల్ ఇచ్చాడు. గుర్తుపెట్టుకోమ్మా, ఆర్థోగోనల్. ఈ ఆర్థోగోనల్ అంటే ఎట్లా చేస్తాం చూడండి. అంటే పాయింట్ ఇచ్చాడు, ఆర్థోగోనల్ ఇచ్చాడు. ఈ ప్రాబ్లం ఎలా చేస్తాం ఒకసారి చూడండి. ఫస్ట్ చూడమ్మా, మనం చేస్తుంటే రిక్వైర్డ్ సర్కిల్ రాస్తాం. అంటే రిక్వైర్డ్ సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2f5 ప్లస్ c ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 1 ఇచ్చాడు. నెక్స్ట్ గివెన్ పాయింట్ ఏమి ఇచ్చాడు 0, -3. అంటే ఈ ఈక్వేషన్ ఈ గుండా పోతుంది కాబట్టి ఈక్వేషన్ 1 పాసింగ్ టు ద పాయింట్ 0, -3. ఇది ఎక్స్ వాల్యూ, ఇది వై వాల్యూ. అంటే ఎక్స్ వై అనుకుంటాం. ఇప్పుడు ఎక్స్ అంటే 0 స్క్వేర్ అంటే 0 ప్లస్ వై స్క్వేర్ అంటే 9 ప్లస్ 2gx అంటే 0 ప్లస్ 2fy అంటే -3 ప్లస్ c ఈక్వల్ టు 0. అప్పుడు వస్తుంది 9, ఇది 0 అయిపోతుంది. ఇదేముంది 3 2 -6f ప్లస్ c ఈక్వల్ టు 0. అప్పుడు ఏమొస్తుంది మనకి ఈక్వేషన్ చూడమ్మా, ఇది ఈక్వేషన్ ఏమొస్తుందంటే 6f ప్లస్ c చూడమ్మా, ఇక్కడ ఈక్వేషన్ ఏమొస్తుంది మనకు -6f ప్లస్ c ప్లస్ 9 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇది ఈక్వేషన్ 1 అనుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు మనకు ఈక్వేషన్స్ 2 ఇచ్చాడు. దాని ఈక్వేషన్స్ 2 ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ చూసుకుందాము. మనకు 2 ఈక్వేషన్ ఇచ్చాడు కాబట్టి ఒక ఈక్వేషన్ తీసుకుందాం. ఏం తీసుకుందాం, దాన్ని ఎస్ డాష్ అనుకుందాం. ఏమనుకుంటాం, అది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 3y ప్లస్ 5 ఈక్వల్ టు 0. ఈ నుంచి 2g డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కోసం -6, g డాష్ ఈజ్ ఈక్వల్ టు -6/2, 2 1 2 3 అంటే g డాష్ ఎంత అవుతుంది -3. నెక్స్ట్ 2f డాష్ ఈజ్ ఈక్వల్ టు 3, f డాష్ ఈజ్ ఈక్వల్ 3/2, f వాల్యూ వచ్చింది. నెక్స్ట్ c డాష్ ఈజ్ ఈక్వల్ ఏమొచ్చింది 5 అంటుంది. మనకి ఏమంటున్నాడు ఆర్థోగోనల్ అంటున్నాడు కాబట్టి s ఈక్వల్ టు 0 అండ్ s డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. s అంటే ఏది ఇది s అనేది s ఈక్వల్ 0, s డాష్ ఈక్వల్ 0 ఆర్థోగోనల్లీ అని మనం రాస్తాం. ఆర్థోగోనల్లీ అని ఏం రాస్తాం అంటే చూడమ్మా 2 ఇంటూ g డాష్ ప్లస్ f డాష్ ఈక్వల్ టు c ప్లస్ c డాష్. 2 ఇంటూ g అంటే తెలియదు కాబట్టి మనం g వాల్యూ అలా పెడుతున్నాం. మనకు g వాల్యూ తెలియదు కాబట్టి 0. g డాష్ అంటే ఏంటి -3 ప్లస్ f డాష్ అంటే ఏంటి 3/2
ఈక్వల్ టు సి ప్లస్ సి డాష్ అంటే ఏముంది 5 ఉంది. సి డాష్ ఇజ్ ఈక్వల్ టు 5 ఉంది. ఇప్పుడు చూడమ్మా దీని నుంచి చేస్తే మనకు ఏమొస్తుందంటే చూడమ్మా జీ మైనస్ 6g ఇక్కడ ఏమొస్తుందమ్మా ప్లస్ ఎఫ్ 3/2 ఈక్వల్ టు సి ప్లస్ 5 వచ్చింది. సి ప్లస్ చూడమ్మా ఇక్కడ 2 మళ్ళీ 2 రోజు 6 మైనస్ 6 ఇక్కడ 2కు ఈ 2 క్యాన్సిల్ పోతే ఇక్కడ ఏమొస్తుంది 3f అంటే మనకు లాస్ట్ ఈక్వేషన్ ఏమొస్తుంది మైనస్ 6g ప్లస్ 3f ఈక్వల్ టు సి ప్లస్ 5 ఈక్వేషన్ వస్తుంది. నెక్స్ట్ ఇలాగనే ఎస్ ఇజ్ ఈక్వల్ 0 అండ్ ఎస్ డాష్ ఇజ్ ఈక్వల్ సెకండ్ ఈక్వేషన్ కూడా ఆ ఈక్వేషన్ చేద్దాం. ఆర్తోగోనల్ అంటే ఇది చేయాలమ్మా. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ చదవడం ఒకసారి అది సింపుల్గా ఉంది. ఏంటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఎస్ డబుల్ డాష్ మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 7y ఈక్వల్ టు 0. ఇక్కడ నుంచి మనకు జీ డబుల్ డాష్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ 2g. ఇప్పుడు జీ డబుల్ డాష్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ కోసం ఉంటుంది అంటే మైనస్ 1/2 2f డబుల్ డాష్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ 7 ఎఫ్ డబుల్ డాష్ ఇజ్ ఈక్వల్ మైనస్ 7/2. అప్పుడు సి డబుల్ డాష్ ఇజ్ ఈక్వల్ 0. సి డబుల్ డాష్ అనేది సి వాల్యూ లేదు. ఆర్తోగోనల్లీ ఎస్ ఇక్కడ ఆర్తోగోనల్లీ ఎస్ ఏం రాస్తాము ఎస్ ఈక్వల్ 0 అండ్ ఎస్ డబుల్ డాష్ ఈక్వల్ 0 రాస్తాం. అంటే 2 ఇంటూ జీ డబుల్ డాష్ ప్లస్ ఎఫ్ డబుల్ డాష్ ఈక్వల్ టు సి ప్లస్ సి డబుల్ డాష్ అని రాసినాక ఇక్కడ చూడమ్మా 2 ఇంటూ జీ డబుల్ డాష్ అంటే ఏంటి మైనస్ 1/2 ప్లస్ ఎఫ్ డబుల్ డాష్ అంటే ఎంత మైనస్ 7/2 ఈక్వల్ టు సి ప్లస్ సి డబుల్ డాష్ అంటే 0 లేదమ్మా. చూడమ్మా ఇప్పుడు ఈ 2కి ఇటు పోవద్దు అంటే మైనస్ జీ ఈ 2కి ఇటు పోతుందమ్మా మైనస్ ఎఫ్ ఈక్వల్ టు సి ఇది 0 అవుతుంది. అంటే మైనస్ తమ్ముడికి ఏం చేస్తే మనకి ఏమవుతుంది ఒకసారి చూడమ్మా మైనస్ తమ్ముడికి వేస్తే జీ ప్లస్ ఎఫ్ ఈక్వల్ టు సి జీ ప్లస్ ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ సి. అంటే ఇక్కడ చూడమ్మా ఇక్కడ మనకు 7 ఇక్కడ ఈ 2కు ఇటు వస్తే మైనస్ 7 వస్తుంది. అంటే లాస్ట్ ఈక్వేషన్ అవుతుందంటే మైనస్ జీ మైనస్ ఎఫ్ ఈక్వల్ టు సి మైనస్ తమ్ముడు వేస్తే జీ ప్లస్ 7f ఈక్వల్ టు మైనస్ సి. అంటే ఇది ఒక ఈక్వేషన్ వచ్చింది. మనకు ఇంకో ఈక్వేషన్ వచ్చింది ఇది ఒక ఈక్వేషన్ వచ్చింది. ఈ రెండు ఈక్వేషన్ మనం సాల్వ్ చేస్తే మనకు సి వాల్యూ వస్తుంది. సి వాల్యూ వచ్చినా అది చేస్తుంది. కాబట్టి ఇట్లా చేసినాం అనుకో ఈ వరకు చేసినా చాలు మనకు 3 మార్క్స్ వస్తాయి. ఓకేనా. సిస్టమ్ ఆఫ్ సర్కిల్లో ఇవి ఇంపార్టెంట్ ఇవి చూసుకోండి. రిమైనింగ్ నీకు ఎలిప్స్ హైపర్బోలా అవి కూడా చెప్తాను ఒకసారి చూసుకోండి.